పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, బాగుంటున్నాను కదా. ఈనాడు దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలని దేవుని యొక్క కోరిక. దేవుడు ఈరోజు మన దేవుడు మాట్లాడుతున్నాడని ప్రార్థపూర్వకం మనము ధ్యానిస్తాము. ప్రార్థించుకొని ఒక పల్లవి, ఒక చరణం పాడుకుని దేవుని ఆరాధించి దేవుని వాక్యాన్ని వెళదాము. మన మధ్యలో ఉన్న కొండమ్మ గారు ప్రార్థిస్తారు. పరిశుద్ధుడా, మహానగర మహాగణ మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రమయ్యా. చిత్తమైన ప్రేమ కృపబట్టి స్తోత్రమయ్యా. ఏ మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను స్తోత్రమైనా. ఈ సమయం ఈ గడియ నాయన నువ్వు అనుకోవచ్చినందుకు స్తోత్రమైనా. స్వామి, ఎంతో మంది పోగొట్టుకుంటున్నారయ్యా తండ్రి. స్వామి, పోగొట్టుకుంటున్నాయినా సజలు చేస్తున్న జ్ఞానం లేకుండా వాక్యం చేస్తున్నాం. అలాగా జీవించబడ్డ సహాయం చేయండి ప్రభా. దుష్టుడైన సాతాను ప్రభా, ఎవరు ప్రభనైనా పాపంలో పడిపోకుండా సహాయం చేయమని మీ ప్రశస్తి కనిపండి. వాటన్నిటి దోర్వచనాన్ని ప్రశస్తి కనిపమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలో అయినా ఆయా పాటలలో ఆరాధనలో తోడమని ప్రార్థిస్తున్నాం. నీ కుమార్ని శిశుస్థానం పట్టుకుంటూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. లైల కుటుంబం దీవించండి, ఆశ్రయించండి ప్రభానైనా. అయ్యా అనేక మంది ప్రజల బట్టి మేము ప్రార్థిస్తున్నాయినా. అయ్యా హృదయాలలో ప్రభు వాక్యం అనేది నాయన అయ్యా అటు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. మేము మనసులో వైపు చూడకుండా ప్రభు నీ వైపు చూసినైనా నీలో జీవించడం సహాయం చేయండి ప్రభానైనా. మనసులో మాయలో ప్రేమ మాయలో పడిపోకుండా ఉన్నట్లు మా శిక్షితంలో మేము బలపడేది నీ అవకాశాన్ని బట్టి ప్రభా. అయ్యా ప్రభు కరోనా వైరస్ దయచేసి ప్రభా. అయ్యా ప్రభు ఎంతోమంది భయపడుతున్న ప్రభు అలా భయం తీసుకురేయండి. దయచేసి ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేక గృహాలలో ప్రార్థిస్తున్నాం, కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా దర్శనాలను బట్టి నాయన ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. మా దేశాన్ని బట్టి దేశ కుటుంబం బట్టి నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేక మంది దీవించి ఆశ్రయించమని నాయన దురతండ్రి తోడుమని ప్రశంస చెప్పమని నీకు మహిమ ఘనత పొందుకోమని యేసు నామములో ప్రార్థించి చేర్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. స్తోత్రం సభకుడి దేవుని మహిమ. హల్లెలూయా, స్తోత్రం. రాత్రియు పగలయు పాదములను రాయగలకుండా, రాత్రియు పగలయు
తన యందు భయభక్తుల వారిని యెహోవా ఆశీర్వదించును. క్రీస్తునందు ప్రియులారా, ఈనాడు దేవుని యొక్క వాక్యం అంటే తన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని
యెహోవా ఆశీర్వదిస్తానని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆయన మనం భయం భక్తి కలిగి జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన భయభక్తి లేకుండా జీవించినట్లయితే దేవుడు మనం ఆశీర్వదించాడు. కాబట్టి మనము దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని, తరుణాన్ని, సమయాన్ని, గడియని చూసుకొని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ వాక్యానుసారంగా మనము జీవించినట్లయితే దేవుడు మన పట్ల ఆయన ఆశీర్వాదములను కుమ్మరించే దేవుడుగా ఉంటున్నాడు. ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనములో మనం చదివినట్లయితే, పిన్నెలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తి గల వారిని యెహోవా ఆశీర్వదించును. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే పిన్నెలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తి గల వారిని యెహోవా ఆశీర్వదించును. ప్రియులారా, మనము చిన్నవారిని కానీ పెద్దవారిని కానీ దేవుడు ఒకే రీతిగా ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడంటే తన యందు భయము భక్తి కలిగి జీవించిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. మనం ఒక వాక్యం చదువుకున్నట్లయితే ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే అబ్రాహామును దేవుడు ఎలా ఆశీర్వదించినట్టే ఇక్కడ మనము 22వ అధ్యాయము 17వ వచనం, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములే సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఇక్కడ అబ్రాహాముకు దేవుడు యెహోవా ఆశీర్వదిస్తున్నాడు. ఏమనంటే, నేను నిన్ను ఆశీర్వదించాలంటే నీవు నాకు ఒక నిబంధన చేయాలి, నీవు నేను చెప్పిన మాట వినాలి అని దేవునికి అబ్రాహాముకు దేవుడు ప్రత్యక్షమై తెలియపరుస్తున్నాడు. అది ఎందుకు దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినట్లయితే, నీవు నా మాట వినందున దేవుని మాట ఎవరు వింటారో వారు ఆశీర్వదింపబడతారు, వారు దీవెనకరంగా ఉంటారు, వారు ధన్యంగా ఉంటారు. క్రీస్తులారా, అబ్రాహాము అయితే ఆయన చెప్పిన మాటను, దేవుడని యెహోవా చెప్పిన మాటను ఆయన ఏం చేశాడంటే విన్నాడు. నీకొక్కగానో కుమారుని నాకు బలి అర్పించమంటే ఆయన వెనక తీయకుండా బలి అర్పించడానికి తన ఇస్సాకును తీసుకుని వెళ్ళినాడు. తర్వాత మనం చూసినట్లయితే ఆయన యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళును. దేవుడైన యెహోవా అబ్రాహాముకు ప్రత్యక్షమై నీ కుమారుడు నాకు బలిగా అర్పించమన్నప్పుడు ఆయన ఏమీ చెప్పలేదు, ఆయన మాట ప్రకారం విన్నాడు. తర్వాత నువ్వు ఈ దేశము నుండి నేను చెప్పే దేశమునకు నువ్వు వెళ్ళమన్నప్పుడు బదులు చెప్పకుండా అబ్రాహాము వెళ్ళిపోయినాడు. కాబట్టి ఆయన సంతానాన్ని దేవుడు అత్యంత ఆశీర్వాదముగా ఆశీర్వదించినాడు. మొదట ఈసాకు ఇచ్చినాడు. ఈసాకు తర్వాత యాకోబుకు ఇచ్చినాడు. ఇస్సాకు వల్ల యాకోబుని 12 గోత్రములుగా ఆయన ఆశీర్వదించినాడు. అందుకే ఇస్కరేలు వల్లే నక్షత్రం వల్లే నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఎందుకు ఆశీర్వదిస్తానంటే అబ్రాహాము దేవుని యొక్క మాట విన్నాడు, అందుకే తన సంతతిని ఆశీర్వదించినాడు. మనం కూడా ఆశీర్వాదకరంగా జీవించాలంటే మన యొక్క సంతతి దీవెనకరంగా అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు మనం విని ఆ యొక్క వాక్యాన్ని నడుచుకుంటారో వారు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటారు. అందుకే తన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన వారిని ఆశీర్వదించును. దేవుడు ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నన్ను ఆశీర్వదించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు మనం చేయవలసింది ఏదైతే ఆయన యొక్క మాట, ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క అడుగు జాడలలో నడిచినట్లయితే దేవుడు ఆయన ఆశీర్వదిస్తానని
వాగ్దానం చేసిన దేవుడు, యాకోబును, ఇస్సాకును, అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన మాట విని ఆయన తన ఎందుకు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. చిన్నలనేమి పెద్దలనేమి అందరినీ, ఒక్కరికి కాదు, పుట్టిన బిడ్డ నుంచి వృద్ధాప్య వరకు ఆయన ఆశీర్వాదకరంగా జీవించాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు చిన్నలనేమి పెద్దలని అందరినీ నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదింపడాలంటే ఆయన యొక్క మాట వినాలి, తన భయభక్తులు కలిగి జీవించాలి, ఆయన గౌరవపడాలి. అప్పుడే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు, నీ సంతతి ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 14వ వచనంలో మనం చదివినట్లయితే, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. మనము దేవుని యొక్క మాట విని దేవుని ఆలోచించుకు నడుస్తూ దేవుని యొక్క మార్గం నడుస్తూ మనం ఉన్నట్లయితే, తన యందు భయభక్తి కలిగి జీవించినట్లయితే ఆయన అంటున్నాడు, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఎంత చక్కటి మాట! హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. నిన్ను, చిన్నలని, పెద్దలని, సంతతిని ప్రతిదీ నిన్ను ఆశీర్వదిస్తాను, వృద్ధింపగలిగేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. అబ్రాహాముని ఆశీర్వదించే దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించే దేవుడు, యాకోబును ఆశీర్వదించే దేవుడు ఆ యొక్క దీవెనలను మనకి అనుగ్రహించాలంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేని అడుగు జాడలు ఆయన చెప్పిన పని, ఆయన చెప్పిన మాటలు విని వారు భూమును సొంతం వెళ్ళారు. బలులు చల్లార్చుంటే దహన బలులను చేయమంటే ఆయన యొక్క మాటకి లోబడి, ఆయనకి భయపడి, ఆయన యొక్క మాటలో విని వారు ఆశీర్వాదకరముగాను దీవెనకరంగా ఉన్నారు. ఈనాడు నీవు నేను కూడా దేవుని యొక్క మాట వినినట్లయితే, ఆయన భయభక్తి కలిగినట్లయితే, నీవు నేను మన సంతతి ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. వారి సంతతి వారి భూమి మీద బలవంతులు ఉదరగలరు. దేవుని సంతతి, మన సంతతి, మనము దేవుని భయభక్తి కలిగినట్లయితే మన సంతతి ఎలా ఉందంటే బలవంతులు కొడతారంట. యథార్థవంతులు వంశపు వారు దీవింపబడుదురు. మన సంతతిని ఆయన ఆశీర్వదించాలని, బలవంతులుగా చేయాలని, యథార్థములు జీవించాలని, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఈనాడు మనం దీవింపబడడానికి కారణం ఏంటంటే దేవునికి మాటకి, దేవునికి మన హృదయంలో సృష్టికుండా ఉంటున్నది. కాబట్టి మన దీవెనకరంగా లేకపోతున్నాము. శాపములతో, పాపముతో, సమాధానం లేకుండా, కుటుంబంలో నెమ్మది లేకుండా జీవిస్తున్న పిల్లల. అందుకంటున్నాడు, వారి సంతతి వారు భూమి మీద బలవంతులు. ఎవరు బలవంతులు? తన యందు భయభక్తులు గల వారి పిల్లలు, సంతానము బలవంతులు ఉంటారు. యథార్థవంతులు వంశపు వారు దీవింపబడతారు. దేవుని యథార్థంగా ఎవరు నడుచుకుంటారు, యథార్థంగా ఎవరు ప్రవర్తిస్తారు, యథార్థంగా ఎవరు దేవుని అనుసరిస్తారు, వారు దీవింపబడతారు. వారు ఎవరంటే వారి వంశము క్రీస్తు పిల్లలారా. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో ఆయన మాట్లాడుతున్నాడు. నీ సంతతి, నీవు, నీ కుటుంబము సంతోషకరముగాను, దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను నీవు ఉండాలంటే దేవుని ఎడల నీవు ఆయన చెప్పిన మాట అంగీకారం చేసి తన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు వాక్యం అంటున్నాడు. మనము వాక్యం చూసినట్లయితే కీర్తన గ్రంథము 128 కొన్ని వాక్యము చదివినట్లయితే
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. క్రీస్తునందు ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. కింద చూసినట్లయితే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు. నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, వేరే వాళ్ళు నీ కష్టార్జితము అనుభవించరు. ఎందుకంటే తన యందు భయభక్తులు కలిగి జీవించిన వారు తన కష్టార్జితమును వాళ్ళు అనుభవిస్తారు. నీ ధన్యుడు, నీకు మేలు కలుగును. ఎవరికి మేలు కలుగుతుంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట ప్రకారం నడుచువారికి మేలు కలుగును, కానీ కీడు రాదు, ఏ అపాయం రాదు, ఏ తెగులు రాదు. ఆయన తన దూతలను కావలించే మన పరిచర్య చేయుటకు తన దూతలను కావలించినాడు. ప్రియులారా, వాక్యముంటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క హృదయం దేవుని వైపు, నీ యొక్క బాధ, నీ యొక్క శ్రమ, నీ యొక్క వేదన దేవునికి తెలియపరచు. మోకాలు వచ్చి ప్రార్థించు. అయ్యా, నశించిపోతున్న కుటుంబాన్ని రక్షించు. నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి నాకు సహాయం చేయమని నీ పెదవులతో, నీ హృదయపూర్వకంగా దేవునిగా అడిగినట్లయితే నీ యొక్క వేదన, బాధ, దుఃఖము, కన్నీరు అన్ని నీ యొక్క సంతతి వారు ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. తన యందు భయభక్తులు కలవాలి అలా ఆయన ఆశీర్వదించు. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. దేవుని భయభక్తులు కలవారు ధన్యులమంట, వారు మేలు కలుగుగా ఉంటారని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. చూసినట్లయితే నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల నీ సంతతి ఆశించబడాలంటే, నీ కుటుంబం ఆశించబడాలంటే, నీ భార్య పిల్లలు వర్ధిల్లాలంటే అక్కడ అంటున్నాడు, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వల్ల ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదింపబడును. దేవుని యందు భయభక్తులు గలవారంటే వారి పిల్లలు ఏం చేస్తుంటే ఒలివ మొక్కల వల్ల వారు ఎదుగుతారు, వాళ్ళు అభివృద్ధి పొందుతారు, వాళ్ళకు మేలు కలుగుతుంది, వాళ్ళు ధన్యులు ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియబడింది. సియోను నుండి యెహోవాను ఆశీర్వదించి పరలోకము నుండి నిన్ను ఆశీర్వదించి దేవుడు అంటున్నాడు. నీ జీవిత కాలం అంతయు యెరూషలేము క్షేమం కలిగినట్టు చూసేదేవు. నీ జీవిత కాలం అంతా క్షేమంతో ఉంటావు, కానీ నష్టము ఏది నీకు సంభవించదు. క్షేమముగా నీ దినములు వెళ్ళబుచ్చుకుంటావు. కారణం అంటే దేవుని యందు తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆయన యొక్క మాట విని వారిని ఆయన మేలు కలుగుతో జీవిస్తాడు. ఆ వారి యొక్క సంతతిని ఆశీర్వదించేస్తాడు. అందుకే నీ పిల్లలను చూసేదేవు క్షేమము ఉంటావు. నీ పిల్లలను చూసేదేవు ఇశ్రాయేలు మీద సమాధానముగా. క్రీస్తునందు పిల్లలా, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి అంటే నీవు ఒకే ఒక పని చేయాలి. దేవుని యొక్క మాటను చెవియాలి, దేవుని ప్రార్థించాలి, దేవులను ఎదగాలి. ఆయన భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు నీ పట్ల కార్యాలు చేయాలని, నీ కుటుంబం ఆశీర్వదించాలని, దీవించాలని ఆయన సియోను నుండి ఆయన ఎదురు చూస్తున్న ఆశీర్వదించాలని, దీవించాలని, నీ వల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్లే ఎదగాలని, నీవు నీ పిల్లలను చూసేదానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకు నేను చేయవలసినది దేవునికి ఇష్టలుగా జీవించు, దేవుని భయభక్తులుగా జీవించు, యథార్థంగా జీవించు. అప్పుడు నీ వంశపు వారు దీవింపబడతారు. ఏ మేలు కుదువు లేకుండా మేలు క్షేమము అన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన చెప్పిన మాట నెరవేర్చే దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు. నీవు నేనే అన్యాయస్తులము, మాట తప్పవారు అయితే దేవుడు మాట తప్పనివ్వవు. క్రీస్తు పిల్లలా, వాక్యముంటున్నా నీవు నేనే కానీ దేవునికి భయపడి దేవుని యొక్క వాక్యానుసారము జీవించాలని దేవుడు కోరుతున్నాడు.
ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఉంచిన మేలులను, ఆశీర్వాదాలను, దీవెనలను ఆయన మనకి కలుగు దయచేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒక్కసారి నీ హృదయము ఆయన తట్టును చూసినట్లయితే ఆయన ప్రార్థించినట్లయితే ఆయన నీతో మాట్లాడాలని, నీ హృదయంలోకి రావాలని, ఆ ఆశీర్వాదాలు, దీవెనలు నీకు నీ పిల్లల మీదకి కుమ్మరించాలని ఆయన ఎదురు చూస్తున్నారు. ప్రియులారా, ఒక్కసారి మీరు దేవునికి శిబికి ఆయన యొక్క మాటలు కలిగినట్లయితే, ఆయన బైబిల్ జీవించినట్లయితే, అబ్రాహాము దేవుని యొక్క మాటలు విన్నాడు, నీతిమంతులు తీర్చబడినాడు. ఆయన ఏ మాటకైనా ఎదురు చెప్పలేదు, ఏ మాట మాట్లాడలేదు. ఆయన చెప్పినట్లు చేసినాడు. తన సంతతి ఎంత ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు నేను బలపరుచున్నాడు. ఈనాడు నీవు నేను నీ సంతతి బాగుండాలంటే, క్షేమం ఉండాలంటే నీవు దేవునికి లోబడాలి, దేవుని యొక్క మాటలు వినాలి, దేవుని యొక్క వాక్యం జీవించాలని మనం చేస్తున్నారా. మనం వాక్యం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 12వ వచనం, యెహోవా మిమ్మును మర్చిపోలేదు, దేవుడు మనల్ని మర్చిపోలేదు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, ఆహారను వంశకులను ఆశీర్వదించును. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నీవు చేయగలిగి ప్రార్థన చేసి నీ సమస్యలు, నీ యొక్క బాధ, నీ యొక్క చింత, నీ యొక్క ఆవేదన దేవుడు తెలియపరిచినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దీవించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈనాడైనా దినములలో చెడ్డ దినములు మనం జీవిస్తున్నాం. పిల్లారా, చెడ్డ కాలంలో మనం జీవిస్తున్నాము. సమయంలో పోనీయకుండా సత్యను చేసుకొని అజ్ఞానాలు కాకుండా జ్ఞానవంతులుగా నడుచుకోవాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దీవించాలని ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. అలాగే మనం చేసినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ వాక్యమును దీవించుగాక. ప్రార్థించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లు ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, నీకే వందనములు నాయనా. నీ అపారమైన కృప, నీ అపారమైన ప్రేమతో ఇంతవరకునైనా మమ్మల్ని అయినా కాచి కాపాడి సజీవులకు ఉంచి ఈ విధంగా సృష్టించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి నీకే స్తోత్రములైనా. లైవ్ లో వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి, నీ కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, నీ మాట విని నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సాధ్యమే. అప్పుడు నేను నీ యందు భయభక్తులు ఆశీర్వదించని చెప్పిన దేవా, నీకే సంతతిని ఆశీర్వదించని దీవించని యేసయ్యా, నీకే స్తోత్రములైనా. వింటున్న ప్రతి వారు తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవించి నీలో నీ యొక్క ఆశీర్వాదం సాయం చేయమని, నీ కృపలో నడిపించమని, ఇంకా నీ వాక్య పరిచర్యలో ముందు కొనసాగడానికి నేను నా కుటుంబాన్నైనా ఇంకా ముందు కొనసాగడానికి సాయం చేయమని, కాపాడవాలని వైద్యులకు చేయమని, నీకే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మనోరకము. God bless you. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా.